ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలో ఉండాలో తేల్చేది ఈ 12 నియోజకవర్గాలే కావడం విశేషం. గత 9 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 12 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే అధికారం చేపట్టింది. అమెరికా ఎన్నికల్లో ఎలాగైతే 5 స్వింగ్ స్టేట్స్ అంటే బెల్ వెదర్స్ స్టేట్స్ ఓటర్ల నాడిని ప్రభావితం చేస్తాయో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈ 12 నియోజకవర్గాలే ఓటర్ల నాడిని వెల్లడిస్తాయని ఓక్స్ పోపులి కపోలి విశ్లేషణ. ఇప్పుడు ఈ 12 నియోజకవర్గాలు ఏంటో చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1983 నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే అధికారంలోకి వచ్చింది. 1983లో తెలుగుదేశం పార్టీ నుంచి తమ్మినేని సీతారాం గెలిచారు. అలాగే 1985లో కూడా తమ్మినేని టీడీపీ నుంచి గెలిచారు. అలాగే 1985లో కూడా తమ్మినేని టీడీపీ నుంచి గెలిచారు. 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి పైడి శ్రీరామ్మూర్తి గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది. మళ్ళీ 1991 ఉప ఎన్నికల్లోనూ 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి తమ్మినేని గెలుపొందారు. 1994, 1999 ఎన్నికల్లో టీడీపీనే అధికారం చేపట్టింది. మళ్ళీ 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బొడ్డేపల్లి సత్యవతి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది. అలాగే 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బొడ్డేపల్లి సత్యవతి గెలుపొందారు. అప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి కూన రవికుమార్ పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన తమ్మినేని సీతారాం గెలుపొందడం, వైసీపీ అధికారంలోకి రావడం జరిగిపోయాయి. దీన్ని బట్టి ఆముదాల వలస ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే అధికారం వస్తుందన్నది ఓక్స్ పోపులి విశ్లేషించింది. 2019 ఎన్నికల్లో ఆముదాల వలస నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం 13,991 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అదే సమయంలో టీడీపీకి జనసేనకు వచ్చిన ఓట్లను కలిపి చూసిన వైసీపీ ఆధిక్యత 10,711 ఓట్లు. 1955, 1962 ఎన్నికల్లో ఆముదాల వలస నియోజకవర్గం షేర్ మహమ్మద్పురం పేరుతో ఉండేది. 1955లో కృషికార్ లోక్ పార్టీ నుంచి చౌదరి సత్యనారాయణ, 1962లో ఇండిపెండెంట్ అభ్యర్థి బల్లాడ హరియప్పడు రెడ్డి గెలుపొందారు.